నమస్తే నా పేరు తేజస్విని బీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు భారత ఆత్మనిర్భర్ లక్ష్యంలో ఉక్కు పరిశ్రమదే కీలక పాత్ర దేశంలో 2030 నాటికి 300 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని చేరుకోవడమే లక్ష్యం న్యూఢిల్లీలో ప్రారంభమైన 6వ ఐఎస్ఏ స్టీల్ కాన్క్లేవ్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ కూటమి ప్రభుత్వంతోనే గ్రామాల అభివృద్ధి 18 లక్షలతో తోకతిప్ప గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు అన్నదాత పోరుబాట కార్యక్రమంలో భాగంగా భీమవరంలో వైసీపీ నాయకుల ర్యాలీ ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేత దిరిసిమరులో శ్రీ గంగా భ్రమరాంబ సమేత స్వయంభూ శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం వద్ద అఖండ అన్న సమారాధన ప్రారంభించిన జనసేన జిల్లా అధ్యక్షులు చినబాబు ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో ఉక్కు పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తోందని 2030 నాటికి 300 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని చేరుకోవడం లక్ష్యంగా పెట్టుకున్నామని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు ఇండియన్ స్టీల్ అసోసియేషన్ ఐఎస్ఏ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో సోమవారం ప్రారంభమైన 6వ ఐఎస్ఏ స్టీల్ కాన్క్లేవ్ లో ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ భారతదేశ ఆర్థిక వృద్ధిలో ఉక్కు పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తుందని ఇది దేశ జీడీపీలో దాదాపు 2% వాటాను కలిగి ఉందని తెలియజేశారు దేశ ప్రగతికి స్వయం సమృద్ధికి ఇది చాలా ముఖ్యమని ఆయన నొక్కి చెప్పారు గత 3 సంవత్సరాలుగా ఉక్కు డిమాండ్ 2 అంకెల వృద్ధిని నమోదు చేసిందని ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వానికి నిదర్శనమని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ తెలియజేశారు 2030 నాటికి 300 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని చేరుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నామని అన్నారు లక్ష్య సాధనలో ప్రధానంగా ఉక్కు పరిశ్రమలో డీకార్బనైజేషన్ గ్రీన్ స్టీల్ మిషన్ అమలు చేయడం టెక్నాలజీ అనుసరణ ద్వారా పరిశ్రమ దీర్ఘకాలిక స్థిరత్వం పోటీ సామర్థ్యం పెంపు చేయడం ముడి పదార్థాల భద్రత వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తున్నామని తెలియజేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో జాతీయ మౌలిక వసతుల పైప్లైన్ మేక్ ఇన్ ఇండియా ఆత్మనిర్భర్ భారత్ వంటి జాతీయ విధానాలు ఉక్కు డిమాండ్ను గణనీయంగా పెంచి దేశీయ వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాయని శ్రీనివాస్ వర్మ తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ నక్కపల్లిలో ఆర్సెల్ఆర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ నూతనంగా ఏర్పాటు చేస్తున్న భారీ ఉక్కు పరిశ్రమకు కావలసిన అన్ని అనుమతులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేశాయని త్వరలోనే శంకుస్థాపన జరగనుందని ఆయన తెలియజేశారు ఆంధ్రప్రదేశ్లో ఆర్సెల్ఆర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నందుకు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ధన్యవాదాలు తెలియజేశారు ఇండియన్ స్టీల్ అసోసియేషన్ పరిశ్రమకు ఏకైక స్వరంలా నిలిచి దేశ క్రూడ్ స్టీల్ ఉత్పత్తిలో 2/3 వంతు ఉత్పత్తి చేసే సభ్య సంస్థలను ప్రాతినిధ్యం వహిస్తుందని తెలియజేశారు ఐఎస్ఏ అధ్యక్షులు ఎంపీ నవీన్ జిందాల్ పరిశ్రమ అభివృద్ధికి కీలక సూచనలు అందిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు తదుపరి 2 రోజుల్లో జరిగే చర్చలు పరిశ్రమ భవిష్యత్ అభివృద్ధికి విలువైన సూచనలను అందిస్తాయని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు ఇండియన్ స్టీల్ అసోసియేషన్ అధ్యక్షులు నవీన్ జిందాల్ సెయిల్ సీఎండీ అమరేంద్ర ప్రకాష్ ఇండియన్ స్టీల్ అసోసియేషన్ సభ్యులు ఉక్కు పరిశ్రమ ప్రతినిధులు మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు I am honored to be here today at the 6th edition of the ISA Steel Conclave organized by Indian Steel Association. Before I begin, I would like to acknowledge Sri H.D. Kumaraswamy ji, Honorable Minister for Steel and Heavy Industries, who could not attend today due to another engagement. However, his support and guidance are always with us. The Indian Steel Association has established itself as the unified voice of the steel industry, with its members representing 2/3 of India's crude steel production. With the association of Ministry of Steel since its inception, ISA has grown to become the think tank of steel industry, providing valuable inputs about the industry. The steel industry, which contributes nearly 2% to our GDP, plays a significant role in achieving India's vision of Atmanirbhar Bharat. Under the visionary leadership of Honorable Prime Minister Sri Narendra Modi ji, domestic policies and flagship programs such as National Infrastructure Pipeline, Make in India and Atmanirbhar Bharat are significantly boosting the steel demand and driving domestic steel consumption. Over the last 3 years, the demand for steel has been growing at a double-digit rate and will continue to rise. As we strive to achieve our target of 300 million tons of steel capacity by 2030,
Some of the key priorities are decarbonization and advancing the green steel mission, technology adoption to ensure sector's long-term resilience and competitiveness, ensuring raw materials security, among others. ISA has not only been highlighting the challenges faced by the industries, but also providing valuable inputs to the ministry. At this juncture, I would like to take a moment and appreciate Navin Jindal's leadership in the steel industry for his visionary approach to sustainability and innovation and leading the Indian Steel Association. I had also interacted with Mr. Dilip Omen few times in connection with setting up the integrated steel plant in my state of Andhra Pradesh. I thank ANMS India for their huge state-of-the-art project in Andhra Pradesh, bringing in investment, technology, and creating more job opportunities to the people. We really appreciate your effort in bringing this important project to the state of Andhra Pradesh. I am sure that the discussions over the next 2 days at the ISA Steel Conclave will be very productive and will yield valuable insights. I look forward to meeting industry leaders once again for their feedback from this important meet. Thank you all once again. Namaste. కూటమి ప్రభుత్వంతోనే గ్రామాల అభివృద్ధి అని గ్రామాలను యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం మండలం తోకతిప్ప గ్రామంలో సుమారు 18 లక్షలతో గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే అంజిబాబు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి ప్రారంభించారు. 18 లక్షలతో అధునాతనమైన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నామని ఈ గ్రామాల్లోనూ సమస్యలను కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని అన్నారు. త్వరలోనే మంచినీటి సమస్యను తీరుస్తామని, 2 ప్రధాన రహదారులకు రోడ్లు వేయిస్తామని ఎమ్మెల్యే అంజిబాబు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, ఏఎంసీ చైర్మన్ కలిదిండి సుజాత రామచంద్రరాజు, వైస్ చైర్మన్ బండి రమేష్ కుమార్, కృష్ణ బలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, ఎంపీపీ పేరిచెర్ల నరసింహరాజు, సర్పంచ్ తిరుమాని వరలక్ష్మి శ్రీను, సెక్రటరీ కళ్యాణి, ఎంపీటీసీ బొమ్మిడి పండురాజు, వైస్ ప్రెసిడెంట్ వి నాగరాజు, మాజీ ఎంపీటీసీ వి సత్యనారాయణ, కె రామకృష్ణ, బొమ్మిడి అర్జున్ రెడ్డి, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు, తెలుగు మహిళలు, పంచాయతీ బోర్డు సభ్యులు పాల్గొన్నారు. తోకతిప్ప గ్రామంలో గ్రామ పంచాయతీ భవనం నిర్మించుకోవడం జరిగింది. 18 లక్షల రూపాయలతోటి మండల నిధుల నుంచి ఇది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఈరోజు గౌరవ పెద్దల సమక్షంలో గ్రామ సర్పంచ్ గారు, తోట సీతారామలక్ష్మి గారు, మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ గారు, మెంటే పార్థసారథి గారు, ఎంపీపీ గారు, కోళ్ల నాగేశ్వరరావు గారు, ఎన్డీఏ కూటమి జనసేన, తెలుగుదేశం, బీజేపీ అందరూ కలిసి ఈరోజు ఇది ప్రారంభించుకోవడం జరిగింది. గ్రామానికి గ్రామ పంచాయతీ భవనం చాలా ముఖ్యం. ఇది ఎప్పుడు 2021లో శాంక్షన్ అయింది. అది ఈరోజు పని పూర్తి చేసుకుని ప్రారంభించుకోవడం జరిగింది. గ్రామాల అభివృద్ధి చెందాలి, గ్రామాలు బాగుండాలని ఆలోచన చేసి మన ఎన్డీఏ కూటమి, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఆధ్వర్యంలో గ్రామాల అభివృద్ధి చెందాలి, గ్రామాలకి అన్ని రంగాల్లో అభివృద్ధి తీసుకురావాలనే ఆలోచనతోటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. మొన్ననే ఎన్ఆర్జీఎస్ కింద 9 కోట్ల రూపాయలతోటి ప్రతి గ్రామంలో కూడా రోడ్లు నిర్మించుకోవడం జరిగింది. మరలా ఇప్పుడు 3 కోట్ల రూపాయలు వచ్చింది. ఈ 3 కోట్ల రూపాయలతోటి ఒక్కొక్క గ్రామానికి 15 లక్షల రూపాయలతోటి రోడ్లు వేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇవన్నీ చేసి ఈ గ్రామాల అభివృద్ధి చేయడానికి నిరంతరం కృషి చేయడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమాలన్నీ చేసి గ్రామాలని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి నిరంతరం కృషి చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం చేసిన గ్రామ సర్పంచ్ గారికి, మండల నిధులు ఇచ్చిన ఎంపీపీ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను.
అందరికీ నమస్కారం. ఈ రోజున మన రూరల్ వేవారు నియోజకవర్గంలో రూరల్ గ్రామమైన తోకతిప్ప గ్రామంలో మరి మండల నిధులతో చాలా చక్కగా మరి పంచాయతీ భవనం కట్టడం చాలా సంతోషం. ఎందుకంటే గ్రామాలు అభివృద్ధి చెందాలన్నా ఆ గ్రామ ప్రజలు వాళ్ళ సమస్యలు తీరాలన్నా ఇలా తప్పకుండా ప్రతి గ్రామంలో కూడా పంచాయతీ నిధులతో కానీ అక్కడ గ్రామ కమిటీతో కానీ చక్కగా ఈ కమిటీ ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ముఖ్యంగా ఈ రోజున తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి నాయకత్వంలో చాలా చక్కగా ఇక్కడ అందరు నాయకులు ఉన్నారు. గ్రామ సర్పంచ్ ఉన్నారు, అలాగే ఎంపీపీ గారు ఉన్నారు. వాళ్ళ నిధులతో ఈ భవనం కట్టడం అందరికీ అందుబాటులో ఉండే విధంగా మన గౌరవనీయులు అంజిబాబు గారి చేతుల మీదుగా ఈ రోజున అది ఓపెన్ చేయడం కూడా చాలా సంతోషం. మనందరం కూడా ఒకటి గమనించాలి, 5 సంవత్సరాలలో మనం చాలా వెనకబడ్డాం. వైఎస్ఆర్ ప్రభుత్వంలో దాదాపుగా తెలుగుదేశం గవర్నమెంట్లో ప్రతి గ్రామంలో కూడా రోడ్లు కానీ పంచాయతీ నిధులతో అక్కడ పంచాయతీ భవనాలు కానీ ప్రతి ఒక్కరికి మంచినీరు అందించే విధంగా కానీ ఉండాలనేది తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా చెప్తుండేది. మనం ఈ రోజు సిమెంట్ రోడ్ల మీద నడుస్తున్నామంటే తెలుగుదేశం పార్టీ. చాలా సంతోషం. భీమవరం మండలం తోకతిప్ప గ్రామంలో గ్రామ పంచాయతీ భవనం ఈరోజు శాసనసభ్యులు పిఎస్సి చైర్మన్ పులపతి రామాంజలి గారి చేతుల మీదుగా ప్రారంభించడం ఎంతో గ్రామస్తులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో కూడా భీమవరం మండలం ఉన్న 25 గ్రామాలు కూడా అన్ని విషయాల్లో కూడా సిమెంట్ రోడ్లు కానీ డ్రైనేజీ కానీ అలాగే రాబోయే రోజుల్లో మరి ఇల్లు లేని గృహాలకు కానీ అలాగే మంచినీటి సౌకర్యం కానీ ఇవన్నీ కూడా మన పూర్తిగా ప్రతి గ్రామాన్ని ఒక యూనిట్గా తీసుకుని రాబోయే రోజుల్లో, ఎందుకంటే అత్యధిక మెజారిటీ ఇచ్చిన మండలం కూడా ఇది భీమవరం మండలం. ఈ మండలంలో ప్రతి గ్రామం కూడా ఎక్కడే సమస్య ఉన్నాయని కూడా మా అందరికీ తెలుసు. మేమందరం కూడా కూటమి నాయకులు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు అందరూ కలిపి ఈ ప్రతి గ్రామాన్ని కూడా సందర్శించి అలాగే జిల్లా కమిటీలు కూడా త్వరలోనే వస్తాయి. రాబోయే రోజుల్లో తెలుగుదేశం కమిటీల ద్వారా కానీ అలాగే కూటమి నాయకుల ద్వారా కానీ జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు అందరూ కలిపి ఈ భీమవరం మండలాన్ని రాబోయే రోజుల్లో మీకు ఆలోచన చేసుకోండి. రాబోయే జనవరిలో, ఫిబ్రవరి, మార్చిలో ఈ 3 నెలల్లోనే అలాగే పంచాయతీ ఎన్నికలు కానీ అలాగే మున్సిపల్ ఎన్నికలు కానీ వస్తాయి. రాబోయే ఎన్నికల్లో కూడా అదే మెజార్టీతో మన అందరూ కూడా కార్యకర్తలని, నాయకుల్ని, కూటమి నాయకులు గెలిపించే విధంగా మీ కార్యక్రమం చేస్తామని సందర్భంగా తెలియజేస్తుంటూ కూటమి ప్రభుత్వం రైతుల ఇబ్బందులు పట్టించుకోవడం లేదని ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్, అప్సడా మాజీ వైస్ చైర్మన్ వడ్డీ రఘురాం, వైఎస్ఆర్సీపీ భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిన్నమెల్లి వెంకటరాయుడు, నర్సాపురం పార్లమెంట్ కన్వీనర్ గూడూరు ఉమాబాల, ఉండి నియోజకవర్గ కన్వీనర్ పివిఎల్ నరసింహరాజులు అన్నారు. అన్నదాత పోరుబాట కార్యక్రమంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వైసీపీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో రైతులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలకు అడ్డంకులు ఎదురయ్యాయి. పోలీసులు ఎక్కడికక్కడ నిలిపివేసి ఆర్డీఓ కార్యాలయానికి రానియకుండా చేశారు. దీంతో కొంతమంది రైతులు మాత్రమే, వైఎస్ఆర్సీపీ నాయకులు మాత్రమే పాల్గొన్నారు. రైతుల గోడు వినిపించుకోవడానికి వెళ్తున్న వారిని ఎక్కడికక్కడ ఆపడం చాలా దారుణమని నాయకులు అన్నారు. అనంతరం రైతులను ఆదుకోవాలని కోరుతూ ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులకు ఎరువులను, యూరియాను సరఫరా చేయలేకపోతుందని విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ఎరువులు, పురుగు మందులను సకాలంలో పూర్తి స్థాయిలో సరఫరా చేసిందని గుర్తు చేశారు. రైతులకు గిట్టుబాటు ధర కూడా కల్పించడం లేదని కూటమి ప్రభుత్వం మీద ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పేరిచల్ల విజయ నరసింహరాజు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామల నాగేశ్వరరావు, ఏఎస్ రాజు, పట్టణ అధ్యక్షులు గాదిరాజు రామరాజు, చవాకుల సత్యనారాయణ, చిగురుపాటి సందీప్, డివిడి ప్రసాద్, ఇంటి సత్యనారాయణ, పాలవెల్లి మంగ, అల్లూరి రవిరాజు, కడలి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందించాలి, రైతుబాటు ధర పంటకు. మరి రైతులు గత కొన్ని నెలలుగా చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులు తెలుసుకుని ఖచ్చితంగా రైతన్నకు అండగా నిలవాలి అన్న ఆలోచనతోటి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునివ్వటం, ఆ పిలుపు మేరకు ఈరోజు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, ఇన్ఛార్జీలు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతోటి, రైతులతోటి ఈ కార్యక్రమాన్ని ఈరోజు మరి ఆర్డీఓ ఆఫీస్లో మరి వినతి పత్రం ఇవ్వడానికి ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా ఒకసారి ఆలోచన చేయాలి. అంటే గత ప్రభుత్వంలో ఏ విధంగా ఎరువులు ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అందించేవారు, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు 15 నెలలైంది. ఈ 15 నెలల్లో రైతులు పడుతున్న ఇబ్బందులు ఏంటి ఒకసారి మనం గమనించినట్లయితే, మరి రైతుకి రావాల్సి ఉంటే ఈరోజు బ్లాక్ మార్కెట్లో దాదాపు 450 నుంచి 600 రూపాయలు అమ్మే పరిస్థితి.
మరి నిజంగా రైతు ఏమైపోవాలి? నిజంగా ఉదాహరణ కర్నూలు జిల్లాలో సంబంధించి ఒక ఉల్లి రైతు మరి గిట్టుబాటు ధర మాకు అందివ్వకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటానంటే నిజంగా అటువంటి రైతుని వాదార్చి ఖచ్చితంగా నీకు గిట్టుబాటు ధర ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ఆదుకోవాలి. అటువంటి ప్రభుత్వం తిరిగి ఆయన మీద కేసులు బనాయించి ఆయన అరెస్ట్ చేసే పరిస్థితి, సకాలంలో మరి రైతులకు ఇచ్చే పరిస్థితి లేదు. ఇలాగా చెప్పుకుంటూ పోతే రైతుల్ని ఏ విధంగా మరి ఈ ప్రభుత్వం మోసం చేసిందో ఆ మోసాలన్నింటినీ కూడా ఎండగట్టాలన్న ఆలోచనతోటే మరి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రైతుకి ఏ చిన్న సమస్య వచ్చినా ఆ సమస్యకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉండి వారి వెనకుండి మేము నడిపిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. మాట్లాడితే మెడలు వచ్చినాయని చెప్పి ఈ ప్రభుత్వం ఇవాళ మిర్చి రైతుల గురించి జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి ఆటికి వెళ్తే తెల్లారి ఒక ఉత్తరం కేంద్ర ప్రభుత్వానికి రాయటం, అలాగే బంగారుపాలెం మామిడి రైతుల దగ్గరికి వెళ్తే తెల్లారి ఒక ఉత్తరం రాయటం, అలాగే ఏదైతే ఇవాళ పొగాకు రైతుల గురించి ఒక ఉద్యమం చేస్తే తెల్లారి ఒక ఉత్తరం రాయటం, ఆక్వా రైతులకి రూపాయన్నర సబ్సిడీ ఇస్తానని గత సంవత్సరం 6 నెలల కాలం నుంచి మభ్య పెడుతూ ఇవాళ ఆక్వా రైతాంగాన్ని తుంగలోకి తొక్కినటువంటి ఈ కుటుంబ ప్రభుత్వం ఈ రోజు కూడా కళ్ళు తెరిచే పరిస్థితి లేదు. ఇవాళ రైతులు, రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు అండగా ఉంటామని, ఇది మేము శాంతియుతంగా చేసేటువంటి వినతి పత్రాల కార్యక్రమమే. భవిష్యత్తులో రైతులకు అన్యాయం జరిగితే ఈ రాష్ట్రం రావణ కష్టగా ఉద్యమించే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం నడుచుకుంటామని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్న చివరి రైతు ప్రతి రైతుకి అండదండగా ఉంటారని మీ అందరి సమక్షంలో రైతు సోదరులందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అండగా ఉంటామని ధైర్యాన్ని తెలియజేస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం 4 నెలలు సుమారు దాటుతూ ఉంది. మరి ఈ 4 నెలల మట్టి కూడా రైతుల యొక్క కష్ట సుఖాలు ఏమీ పట్టించుకోకుండా ఏం చేద్దంటే అధిక వర్షాలు వచ్చి పంటలు నాశనం అవుతున్నా, మరి కష్టపడి పండించిన పంటకి సరైన ధర లేక రైతులు ఇబ్బంది పడే పరిస్థితుల్లో రైతుకి పంటకి కావలసినటువంటి ఎరువులు కూడా అందించలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. మరి పంట బీమా కూడా గతంలో లేక పంట బీమా కూడా లేని పరిస్థితిలో రైతులు కూడా నడి రోడ్డు మీద పడే పరిస్థితి ఉన్నా కూడా ఈ ప్రభుత్వం నిద్రావస్థలో ఉంది. ఈ రోజున ఆ ప్రభుత్వాన్ని నిద్రావస్థ నుంచి మేల్కొల్పడం కోసం మరి భీమవరం అలాగే ఉండి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఏకకంఠంతో వారి యొక్క గోడిని వినిపించుకోవడం కోసం ఒక వినతిపత్రం రూపంలో మరి ఆర్డీఓ గారికి అందించాలని రైతులందరూ సమావేశం అయితే మరి ప్రభుత్వ యంత్రాంగం పోలీస్ డిపార్ట్మెంట్ తోటి రైతులందరినీ కూడా ఆ వినతిపత్రం కూడా ఇవ్వనివ్వకుండా చిందరబందర చేసి రైతులను కూడా పారదోలుతూ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నిరంకుశత్వాన్ని మరి ఖండించాలని చెప్పేసి ఈ పార్టీ పరంగా మేము అందరూ కూడా కోరుకుంటా ఉన్నాం. రైతులు నానా కష్టాలు పడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారి పాలసీ కూడా రైతులకు ఎప్పుడూ కూడా అండగా ఉండటం ఆయనకు అలవాటు లేదు. వ్యవసాయం దండగానే ముఖ్యమంత్రి మనకు రావటం మనకు బాధాకరం. మరి అలాగే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ రైతులకి ఎక్కడా కూడా ఇన్సూరెన్స్ కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ లేకపోతే కనీసం ఎరువులు కూడా సకాలంలో అందించలేని ప్రభుత్వం ఈ ప్రభుత్వం. మరి దీని మీద మేము జిల్లా మొత్తం మీద ఒకసారి కలెక్టరేట్లో జేసీ గారికి కూడా లాంగ్ బ్యాక్ మేము రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అయినా ఏ విధమైన మార్పు లేదు. అయినా ఇవాళ రైతులకు బాధలు చూడలేక మరి రైతులందరూ కూడా ఇవాళ మరొకసారి ఆర్డీఓ గారికి కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో భీమవరం కాన్స్టిట్యున్సీ ఉండి కాన్స్టిట్యున్సీ రైతులందరం కూడా ఇవాళ పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరి వచ్చి ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇస్తామంటే పోలీసు వారు దానికి కూడా పర్మిషన్ లేకుండా రైతులు ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే మరి రైతుల బాధల్ని తొక్కి వాళ్ళు ఇంకా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు తప్పించి సమస్య మీద పరిష్కరించే ఆలోచనలో ప్రభుత్వం ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతులకి కావాల్సిన ఎరువులు ఏం కావాలో అయ్యే ఇన్సూరెన్స్ కానీ ఇన్పుట్ సబ్సిడీలు కానీ వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతుని రాజుగా చేసి రైతు సంక్షేమాన్ని కోరుకున్నారు. ఈరోజు అందరు కడుపు నింపే రైతు ఇబ్బంది పడుతున్నాడని చెప్పి గతంలో కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వినతి పత్రాన్ని కలెక్టరేట్లో ఇవ్వడం జరిగింది. ఏమాత్రం స్పందించకపోగా మరి ఈరోజు ఇంత శాంతియుతంగా కార్యక్రమాన్ని పెట్టుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఇన్ఛార్జీలని ఇంటి దగ్గర అడ్డుకుని అందరినీ తరలి వెళ్లకుండా అంటే మేము ముందు నుంచి చెప్తున్నాం, ప్రెస్ మీట్లోనే శాంతియుతంగా తరలి వెళ్ళి ఆర్డీఓలకి మెమరాండం ఇస్తామని చెప్తున్నాం. మేము ఏంటంటే రైతుల పక్షాన అది ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా రైతుల పక్షాన పోరాటం చేస్తూ ఇంతమంది రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఎంతమంది రైతుల పక్షాన ఉన్నారని చూపించడం కోసం ఈ కార్యక్రమం తప్పించి మేము ఎవరిని ఇబ్బంది పెట్టడం కాదు. ప్రభుత్వం స్పందించమని కోరుతున్నాం.
ముందుకొచ్చి సాయం చేసే పరిస్థితులు కనబట్టలేదు. మరి అందుచేత ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ రోజున మరి సకాలంలో మరి నాళ్ళు వేసుకునేడానికి మరి యూరియా కావాలి, అలాగే కాంప్లెక్స్ ఎరువులు కావాలి. ఈ రకంగా ఎంత పంట అయితే పండిస్తూ ఉన్నారు, ఎంత మేరకు ఎరువుల్ని మనం సప్లై చేయాలనేటువంటి ఆలోచన లేకుండా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చింది. రైతులకి మేలు జరిగేదాకా వైఎస్ఆర్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం. చంద్రబాబు నాయుడు ఇవాళ ఒక ఆక్వా రైతుకిని ఇవాళ ధరలు లేదు. అక్కడ ట్రంప్ ఏదో టారిఫ్ పెంచాడు అంటే ఆ టారిఫ్ కారణంగా ఏం ధర తగ్గించేస్తున్నారు. అక్కడ ట్రంప్ 3 నెలలు వాయిదా ఇచ్చానన్నప్పటికీ కూడా ఇక్కడ రేట్లని తగ్గించేసి ఏదైతే ఎక్స్పోర్టర్లు ఉన్నారో వాళ్ళందరికీ మేలు చేసే విధంగా చంద్రబాబు నాయుడు కొమ్ముకాయటం రైతులు దారుణమైన పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. గణనాథుని ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కొడికిలపూడి గోవిందరావు అన్నారు. భీమవరం రూరల్ మండలం దిర్స్మరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి 29వ వార్షిక నవరాత్రి మహోత్సవాల ముగింపు సందర్భంగా శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత స్వయంభూ శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో అఖండ అన్నసమారాధన నిర్వహించారు. కొడికిలపూడి గోవిందరావు ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నసమారాధన ప్రారంభించారు. ఆలయ కమిటీ చైర్మన్ అల్లూరి బంగారాజు, కలిదిండి పేర్రాజు, మైగాపుల గంగారాం, పెన్మెత్సల నారాయణరాజు, నక్కా రామోజీ, గవర శ్రీ రాజబాబు, సయ్యపరాజు సూర్యనారాయణరాజు, దారపురెడ్డి త్రివిక్రమ్, కాళీశేఖర్, యూత్ కమిటీ సభ్యులు నక్కా పండు, నక్కా నవీన్, గుడాల అంజీ, నక్కా నాని, దోసనపూడి విజయ్, పి శ్రీను, కోయ పెద్దిరాజు, చెన్ను త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. లడ్డూ ప్రసాదాన్ని 14,500 రూపాయలకు నక్కా యాత్విక్, శ్రీ నక్కా చార్విక్, శివనాథులు వేలంలో దక్కించుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అందరికీ నమస్కారం. మన భీమవరం నియోజకవర్గంలో దిర్స్మరు గ్రామంలో ఈరోజు చాలా ప్రఖ్యాతిగాంచిన స్వయంభూ శ్రీ రామలింగేశ్వర స్వామి మన గంగా బ్రహ్మరాంబ రామలింగేశ్వర స్వామి శివాలయం వినాయక చవితి సందర్భంగా 29వ వార్షికోత్సవంగా వినాయక ఉత్సవాలు పూర్తి చేసుకొని అన్న సమారాధన జరపడం జరుగుతుంది. దానికి నన్ను ఆహ్వానించినందుకు పెద్దలకి కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. మరి ఆ గణనాథుడు ఆశీస్సులతోటి, ఆ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతోటి ప్రతి ఒక్కరు కూడా ఆయురారోగ్యాలతోటి, అష్టైశ్వర్యాలతోటి, సుఖ సంతోషాలతోటి ఉండాలని, గణనాథుడి ఆశీస్సులతోటి విఘ్నాలన్నీ కూడా తొలగిపోయి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ, మరి స్వామి ఆశీస్సులతోటి ఎప్పుడు కూడా అందరూ సుఖ సంతోషాలతో ఉంటారని ఆశిస్తూ నాకు ఇక్కడ పిలిచినందుకు మరొకసారి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం. భీమవరం మండలం దిర్సుమర్ గ్రామంలో ఏం చేసినటువంటి స్వయంభూ శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత శ్రీరామలింగేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఏం చేసినటువంటి శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి 29వ వార్షికోత్సవ గణపతి నవరాత్రి సందర్భంగా మరి ఈ రోజున స్వామివారి సన్నిధిలో స్వామివారి అఖండ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పశ్చిమ గోదావరి జిల్లా ఉమ్మడి జిల్లా జనసేన అధ్యక్షులు యువ నాయకులు శ్రీ కొటికలపూడి గోవిందబాబు గారు, చిన్నబాబు గారు ఇచ్చేశారు. చాలా సంతోషం. వారి చేతుల మీదుగా ఈ రోజున ఈ కార్యక్రమం ప్రారంభమైంది. కార్యక్రమానికి ఇద్దరు కూడా ఇచ్చేసి కార్యక్రమం జయప్రదం చేస్తుంది కోరి ప్రార్థిస్తున్నాం.
భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా ఈ నెల 17వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు జరిగే సేవా పక్షోత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి సాలగ్రామ లక్ష్మీప్రసన్న అన్నారు. సోమవారం భీమవరంలోని భారతీయ జనతా పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా కార్యాలయంలో బీజేపీ జిల్లా స్థాయి కార్యశాల జిల్లా బీజేపీ అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి సాలగ్రామ లక్ష్మీప్రసన్న హాజరై సేవా పక్షోత్సవాల కార్యక్రమాల గురించి వివరించారు. ప్రతి మండలంలో వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు, ఎగ్జిబిషన్లు, చేనేత వస్తువుల కొనుగోలు తదితర కార్యక్రమాలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సేవా పక్షోత్సవాల కన్వీనర్ తోట గంగరాజు, కో కన్వీనర్ శీలం లక్ష్మీపార్వతి, జిల్లా ప్రధాన కార్యదర్శులు కలిదేని వినోద్ వర్మ, దత్తు ప్రసాద్, ఉన్నమట్ల కపర్ది, కోట రాంబాబు, కాయిత సురేంద్ర, మండల అధ్యక్షులు, జిల్లా పదాధికారులు తదితరులు పాల్గొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి పుట్టినరోజు 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు సేవా పక్వాడ్ అనే ప్రోగ్రాం మన రాష్ట్ర కార్యశాల 5వ తారీఖు జరిగింది. అలాగే జిల్లా స్థాయి కార్యశాలలు మనం 5వ తారీఖు నుంచి 10వ తారీఖు లోపు జరుపుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు నర్సాపురం జిల్లాకు సంబంధించి ఈరోజు కార్యశాల ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా అధ్యక్షులు అయినంపూడి శ్రీదేవి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. దీంట్లో మండల స్థాయికి సంబంధించి మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అలాగే దానికి ప్రోగ్రాంకి సంబంధించి కో ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా కార్యక్రమాల వివరాలు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఇందులో రక్తదాన శిబిరాలు ఏవైతే ఉన్నాయో, ఎక్కడైనా సరే మనం మోదీ గారి పుట్టినరోజు కానీ ఎవరి పుట్టినరోజైనా సరే కేకులు కట్ చేసుకోవడం, బర్త్డే ఫంక్షన్స్కి వెళ్ళడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం. మరి భారత ప్రధాని ఆయనకి ఏది ఉపయోగపడదు, మన గురించి మనమే చేసే ప్రయత్నం చేయడానికే ఈ ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేస్తోంది. మరి బ్లడ్ డొనేషన్ క్యాంపు, అలాగే వైద్య రంగానికి సంబంధించి ఆరోగ్య శిబిరాలు కూడా ప్రతి మండలంలో కూడా కేంద్రంగా ఏర్పాటు చేయాలని మా రాష్ట్ర మంత్రివర్యులు సత్యకుమార్ అన్నగారు కూడా దీనికి సంబంధించి గవర్నమెంట్ తరపు నుంచి అలాగే ప్రైవేట్ డాక్టర్స్తో కూడా ఇన్వాల్వ్మెంట్ తీసి ప్రతి మండలంలో జరిగే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఇవే కాకుండా ఖాదీ సంత అక్టోబర్ 2వ తారీఖు ఏదైతే ఉందో ఖాదీ సంత కూడా ప్రతి జిల్లాలో కూడా ఎవరైతే చేనేత కార్మికులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక స్టాల్ లాగా ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున జరిగే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం చేయడానికి ప్రతి బూత్ స్థాయిలో కూడా దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జయంతి 25వ తారీఖున దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జయంతి వేడుకలు, అలాగే ఆయన పేరు చెప్పి ఒక మొక్క కూడా ప్రతి బూత్లో కూడా నాటే ప్రయత్నం ప్రతి కార్యకర్త తీసుకుని చేయాలని, నమో వనం అలాగే నమో పార్క్ అని చెప్పి ఏర్పాటు చేసే ప్రయత్నం కూడా చేయాలని ప్రతి జిల్లాలకి సూచనలు, అలాగే మండల స్థాయి బూత్ స్థాయి లెవెల్లో కూడా వీరందరికీ ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్ళి సారథ్యం పేరుతో ఏదైతే మాధవ్ గారు ప్రతి కార్యకర్తని నిద్ర లేపే పరిస్థితి తీసుకొచ్చి ఈరోజు 24 జిల్లాలు కంప్లీట్ చేసుకుని 25వ జిల్లా మన రేపు 12వ తారీఖు నరసాపురం పర్యటన ఏదైతే ఉందో దానికి సన్నాహక చర్యలు కూడా ఈరోజు మాట్లాడడం జరిగింది. వారి పెద్ద ఎత్తున స్వాగతం పలకడానికి ఇక్కడ మన శ్రీనివాస్ వర్మ గారు కానీ అలాగే పాకారాణి గారు కానీ చాలా పెద్ద ఎత్తున ఆలోచన చేయడం జరుగుతోంది. ఖచ్చితంగా ఘన స్వాగతం పలుకుతూ రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే ప్రయత్నం మేమంతా కలిసి చేస్తామని మనస్ఫూర్తిగా. ఈ నెల 17వ తారీఖు నుంచి ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జన్మదినం సందర్భంగా సేవా పక్షోత్సవాలని మాకు రాష్ట్ర పార్టీ కార్యక్రమాల నిమిత్తం పిలుపునివ్వడం జరిగింది. ఆ కార్యక్రమం కోసం ఈరోజు ఇక్కడికి కొత్తగా ఈ మధ్యనే పార్టీలో బాధ్యత చేపట్టిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీప్రసన్న గారు ఈ కార్యక్రమానికి ఇక్కడ ఇన్ఛార్జిగా రావడం జరిగింది. ఈరోజు జిల్లా మండల రాష్ట్ర బాధ్యతలో అందరినీ కూడా ఈ జిల్లా పార్టీ ఆఫీస్ నుండి మీటింగ్ ఏర్పాటు చేసుకుని అందరికీ కూడా
నెలపాటు కార్యక్రమాలు మోడీ గారి జన్మదినం సందర్భంగా అనేక కార్యక్రమాలు ఇవ్వటం జరిగింది. అంటే సేవా కార్యక్రమాలు గ్రామాల్లోకి కూడా వెళ్ళి మేము సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేసే హాస్పిటల్స్కి వెళ్ళి సేవా కార్యక్రమం చేయటమే కాకుండా పళ్ళు బ్రెడ్ ఇలాంటి పంచిపెట్టేటట్టు, అలాగే బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు, అలాగే స్వచ్ఛ భారత్ కార్యక్రమం ప్రతి మండలంలో స్కూల్స్ అన్ని చోట్ల కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు, ఇలా అనేక రకాల మొక్కలు నాటే కార్యక్రమం పెద్ద ఎత్తున ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఇవ్వటం జరిగింది. దాన్ని మేము ఇక్కడ ఈ మీటింగ్లో మాకు ఎవరైతే ఇన్ఛార్జ్ కింద వచ్చారో లక్ష్మీ ప్రసన్న గారు దశ దిశ సూచన అందరికీ ఇవ్వటం జరిగింది. ఏదైతే ఈ నెల 2వ తారీఖుని పివిఎన్ మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షులు పర్యటన అనుకున్నాము. ఆ పర్యటన మనకి రద్దు అవటం, మళ్ళీ తిరిగి మాకు ఈ నెల 12వ తారీఖుని రాష్ట్ర అధ్యక్షులు సారథ్యం అనే పేరుతో ఇక్కడికి పర్యటనకి రావడం జరుగుతుంది. దాని నిమిత్తం కూడా ఈ మీటింగ్లో మేము పెద్ద ఎత్తున పర్యటనకి వారు ఏదైతే సారథ్యం కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ కూడా కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఉదయాన్నే రావటం, ఆయన శాఖకి వెళ్ళటం, తర్వాత ఛాయ్పై చర్చ కార్యక్రమం ఉంటుంది, తర్వాత 2 కిలోమీటర్ల దగ్గరగా పాదయాత్ర ఉంటుంది. మేము 4,000 నుంచి 5,000 మంది కార్యకర్తలతో బూత్ స్థాయి నుంచి కార్యకర్తలందరూ కూడా భీమవరం తరలి రావాలని అదొక కార్యక్రమం ఇవ్వటం, అలాగే మనం ఏదైతే ఒక హాల్ మీటింగ్ అనంతరం కూడా ప్రెస్ మీట్ తోటి ఈ కార్యక్రమం ముగించడం జరుగుతుంది. దీని గురించి కూడా ఈవేళ కార్యకర్తలు అందరం కూడా ఏ విధంగా మండలం నుంచి కూడా ఈ సారథ్యం కార్యక్రమం జయప్రదం చేయాలని మేమంతా కూడా మార్గదర్శనం చేసి దశ సూచనలు ఇవ్వటం జరిగింది. అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారి జన్మదినం నిమిత్తం ఈ ఇన్ఛార్జిగా నియమించిన లక్ష్మీ ప్రసన్న గారు కూడా వారు న్యూఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ లో జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉపరాష్ట్రపతి పదవి దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు ఒక వెన్నెముక లాంటిదని, ఇది కేవలం ఒక గౌరవ పదవి మాత్రమే కాదని, దేశ ప్రగతికి వ్యవస్థాగత స్థిరత్వానికి ఎంతో ముఖ్యమైనదని అన్నారు. ఉపరాష్ట్రపతిని ఎన్నుకోవడం అనేది భారతదేశ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని బలోపేతం చేయడంలో ఒక కీలకమైన అడుగని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. దైవ కార్యక్రమాలలో అన్న సంవరాధన నిర్వహించడం భగవంతుడు మెచ్చే కార్యక్రమమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం మెంటేవారితోటలో శ్రీ వరసిద్ది వినాయక 23వ వార్షిక మహోత్సవంలో భాగంగా మెంటేవారితోట యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్న సమారాధనను ఎమ్మెల్యే అంజుబాబు ప్రారంభించారు. నేటి యువతలో ఆధ్యాత్మిక భావన, దైవభక్తి ఎంతో పెరిగిందని, సంప్రదాయబద్దంగా భక్తి శ్రద్దలతో వినాయక చవితి వేడుకలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ముందుగా మహానివేదనకు హారతులిచ్చి అన్న సమారాధనను ప్రారంభించారు. వేలాది మంది భక్తులు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, కృష్ణబలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, ఎంసీ వైస్ చైర్మన్ బండి రమేష్ కుమార్, జనసేన పట్టణ అధ్యక్షులు చనమల చంద్రశేఖర్, మండల కార్యదర్శి కత్తుల నీలేంద్ర, బొబ్బిలిశెట్టి రామకృష్ణ, ఎరంశెట్టి శివకృష్ణ, మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ షబీనా బేగం, మెరగాని నారాయణమ్మ, యూత్ సభ్యులు తోట సురేష్, మెంటే మనోజ్, వలవల సాయి, బివి హరి, వలవల గోపి, చిక్కాల సురేష్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మెంటేవారి తోటలో 23వ వరసిద్ధి వినాయక మహోత్సవాలు యువత ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా జరుపుకుంటున్నారు. ఈ సంవత్సరం మంచి సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టి ఎన్నో కార్యక్రమాలు చేశారు. వారందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. వరసిద్ధి వినాయకుడి ఆశీస్సులు యువత మీద ఉండాలని, యువత అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలని, యువత అనేవాళ్ళు అన్ని రంగాల్లో ముందుకు వచ్చి చేయాలని ఈరోజు అఖండ అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి భక్తులందరూ వచ్చి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసింది కోరుతున్నాను. ఈ రోజున గౌరవనీయులు మన స్థానిక శాసనసభ్యులు శ్రీ పులపర్తి రామాంజనేయులు గారి చేతుల మీదుగా అన్న ప్రసాదన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి యువకులంతా కూడా ఇటువంటి దైవ కార్యక్రమాలే కాకుండా సమాజంలో సామాజిక సేవలు కూడా చేసి మంచి పేరు తీసుకురావాలని చెప్పి యువకులందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి పట్టణ ప్రముఖులందరూ కూడా మరి ఈ సంవత్సరం కూడా 9 రోజులు వినాయక ఉత్సవాలు వరసిద్ధి వినాయక స్వామివారి నవరాత్రి ఉత్సవాలు ముగింపు సందర్భంగా ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు అయినటువంటి పులపర్తి రామాంజనేయ గారు
అన్న సమారాధన ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా స్వామివారి తీర్థ ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి కృపకు ప్రాప్తులు కావాల్సిందిగా మీడియా వారితో యూత్ తరపున కోరుకుంటున్నాం. వరసిద్ధి వినాయక స్వామివారి 23వ నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఈరోజు అన్న సమారాధన మన ఎమ్మెల్యే పులపతి అంజబాబు గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. సుమారుగా ఈరోజు 5,000 మంది భక్తులకు అన్న సమారాధన చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా దాతల సహకారంతో మనం ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. వారందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. శ్రీ 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 వరసిద్ధి వినాయక స్వామి 23వ నవరాత్రి మహోత్సవం సందర్భంగా ఈరోజు మన శాసనసభ్యులైన పులపతి రామాంజనేయులు గారి చేతుల మీదుగా ఈ అఖండ అన్న సమారాధన కార్యక్రమం చేయడం జరిగింది. సుమారు 5,000 మంది పైగా ఈ అన్న సమారాధన కార్యక్రమాన్ని భక్తులు వచ్చి స్వీకరించి ప్రతి సంవత్సరం మమ్మల్ని వాళ్ళ ఆశీస్సులతో ఇలాగే మరింత ముందుకెళ్ళి మరీ కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు.